ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇశ్రాయేలు పర్వతములు ఆశీర్వదించబడుట. ఇశ్రాయేలు పర్వతములు ఆశీర్వదించబడుట. అందులో భాగంగానే 15 వచనాలు మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. 16వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే దేవుని నామము దూషించబడుటకు కారణము ఇశ్రాయేలీలే అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుని నామము దూషింపబడుటకు కారణము ఇశ్రాయేలీలు. 16-17 వచనాలు చదువుతాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహుష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత ఆ దేశాన్ని వారు అపవిత్రపరిచారు. అది ఆయన దృష్టికి అపవిత్రత వలె కనిపిస్తూ ఉంది. కాబట్టి వారు చేసినటువంటి నరహత్య విషయమైనను, విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయారు. ఏంటి వారు చేసినటువంటి దుష్క్రియలు, దుష్ప్రవర్తన అంటే వారు నరహత్యలు చేశారు, విగ్రహాలను పెట్టుకున్నారు, దేశాన్ని అపవిత్రపరిచారు. అందువల్ల ఆయనకు కోపం పుట్టించారు, నరహత్య చేశారు. మరి యూదుల చరిత్ర ప్రకారం హిజ్కియా కుమారుడు మనష్షే చాలామందిని హత్య చేయించాడు. అందులో యెషయా గారిని కూడా రంపముల చేత కోయించాడు అని చెబుతారు. అంటే దేవుని పక్షముగా ఉన్న వారిని చాలామందిని హతము చేశారు. అలాగే అతని కాలంలోనే అనేకమైన విగ్రహాలని వాళ్ళు పెట్టుకున్నారు, దేశాన్ని అపవిత్రపరిచారు. అందువల్ల ఆయనకు కోపాన్ని పుట్టించారనమాట. అందుకే దాని విషయమై, నరహత్య విషయమై, విగ్రహాలను పెట్టుకుని వారి దేశాన్ని అపవిత్రపరిచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షిస్తాను. అన్యజనులలోనికి వారిని వెళ్ళగొడతాను. వారు ఆయా దేశములకు చెదరిపోతారు అంటున్నారు. కాబట్టి వారు చేసినటువంటి భయంకరమైనటువంటి విషయాలు, విగ్రహారాధన, దేశమంతా కూడా
విగ్రహారాధనతో నిండిపోయింది. అసలు వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలు, అబ్రహాం సంతానం. వారు దేవునికి స్వకీయ జనులు. వారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు ఆయన వారి విషయంలో ఎంతో శ్రద్ధ వహించాడు. బానిసత్వాన్ని నుంచి విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వారిని నడిపించాడు. వాళ్ళకి ఎన్నో మేళ్ళు చేశాడు. వారికి ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దేశం వారు స్వతంత్రించుకునేటట్లుగా సహాయం చేశాడు. కానీ వాళ్ళు దేవుని విసర్జించారు. నీవు నాకు అక్కర్లేదు అని ఆయన ధిక్కరించారు. బహు కొద్ది మంది మాత్రం శాశ్వముగా ప్రభు పక్షాన నిలిచారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించి అన్యజనుల్లో చెదరగొట్టాడు. ఈనాడు ఇవన్నీ మనకు హెచ్చరికలు. ఆనాడు వారికి దృష్టాంతములుగా సంభవించి ఈనాడు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. ఈనాడు మనం కూడా మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగి గారు అంటాడు కదా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనివ్వక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గమున ఉంచబడిన ఆయన వారి నడతలను కనిపెడుతున్నాడు. కాబట్టి దేవుడు మన ప్రవర్తన చూచేవాడు. ఆయన యందలి భయభక్తులతో మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు బిలాముతో మార్గమధ్యంలో దూసిన ఖడ్గమును చేతపట్టుకుని దూత నిలబడి ఉన్నప్పుడు అతని వాహనం గాడిద అతన్ని తప్పించింది. వాడి కన్నులు మూసుకుపోయినాయి. మార్గంలో ఏదుందో అది వాడికి కనపడట్లే. ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టలే. వాడు ఆ రాజులు ఇచ్చేటువంటి బంగారము, ఐశ్వర్యము, ఘనత వీటి మీద ఉంది వాడి మనసు. దేవుని ప్రజలను శపించుటకు వాడు బయలుదేరిపోయాడు. శాపవచనం పలకూడదు, ఆశీర్వదించాలి అని ప్రభు చెబితే వాడి మనసులో దురభిప్రాయం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత శపించేద్దాంలే అనుకున్నాడు. అందుకే వాడికి దైవ భయం కలగడం కోసం మార్గమధ్యంలో దూసిన ఖడ్గము చేతబట్టుకుని దూత నిలిచి ఉన్న ఆ దృశ్యాన్ని వాడు చూశాడు. ఆయన అంటారు అక్కడ సంఖ్యాకాండ 22వ అధ్యాయం 32వ వచనంలో, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై వచ్చి తిని అంటారు. దేవుని ఎదుట అతని నడత ఎలా ఉంది? విపరీతంగా ఉంది. అంటే ఆయనకు వ్యతిరేకంగానే పని చేద్దాము అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. వ్యతిరేకంగా పని చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే నేను నీకు విరోధినయ్యాను అంటాడు.
ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో మొదటిది ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘస్థులతో ప్రభు అంటారు, నీకున్న మొదటి ప్రేమను వదిలితివి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు చేయము, లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును అని చెప్పారు. ఆ ఎఫెసీ సంఘస్థులు వారు తమ నడవడికను చక్క చేసుకోలేదు గనుకనే నేడక్కడ ఆ సంఘము లేదు అని చరిత్రకారులు చెప్తారు. ఇంకా మన భాగంలోకి వస్తే 20వ వచనం, వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల వద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమయ్యారు. వీళ్ళు ఎక్కడికైతే చెరలోకి వెళ్ళారో ఆ స్థలములలో నివసిస్తున్న జనులు ఏమన్నారంట, అరే వీళ్ళు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధ నామానికి ఏం కలిగింది? దూషణ కలిగింది. దానికి కారణం ఎవరు? దేవుడు కాదు, ఇశ్రాయేలీలే కారణం. దేవుడు కారణం కాదు, ఇశ్రాయేలీలే కారణం దానికి. ఎందుకని? వాళ్ళు చేసిన క్రియల వల్ల దేవుని కోపం వచ్చి వాళ్ళని కొట్టాడు. 22వ అధ్యాయం 26వ వచనం చదివితే, యెహెజ్కేలు, దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుచున్నాను. వాళ్ళు చేసినటువంటి క్రియల వల్ల దేవుని నామానికి దూషణ. ఈ రోజుల్లో కూడా రోమపత్రికలో చదువుతాం 2వ అధ్యాయం 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అంటారు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే, నీ శత్రువులందరూ 15-16 వచనాలు, త్రోవను వెళ్ళి వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు, వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణం గూర్చి అయినా చెప్పారు అని అనుకొనుచు గేలి చేసి తలలు ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు, వాళ్ళు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దానిని మృంగివేసి ఉన్నారు. ఇదే కదా మనం కనిపెట్టిన దినము, అది తటస్థించింది, దాన్ని మనం చూస్తున్నామని చెప్పి వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారు. కాబట్టి ఇలా అనుకోవడానికి, దేవుని నామం అవమానపరచబడడానికి, దూషించబడడానికి కారకులు ఇశ్రాయేలీలే. అందుకే యోబు గ్రంథంలో చదువుతాం 12వ అధ్యాయంలో, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుకొని ఉన్నది. అందువల్ల మనం దేవుని నామానికి దూషణ కలగకుండా మనం జీవించాలి. పరపక్షమందున్నవాడు మనల గూర్చి ఏ విధమైన చెడ్డ మాట చెప్పకుండా సిగ్గుపడేటట్లుగా
మనం సత్కార్యాలు చేసే విషయంలో మాదిరిగా ఉండాలి. మనలో సత్కార్యాలు ఉంటే ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆయన నామం దూషించబడకుండా ఆయన నామ మహిమార్థమై మనం జీవించాలి. అది మన బాధ్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటారు. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండండి అంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు చెదిరిపోయారు, అన్యుల మధ్యకు చెదిరిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నిజమైన కారణం అన్య దేశాల వారికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేవుడు వారిని ఆదుకోలేదని, తమ దేవుళ్ళ కంటే ఆయన తక్కువ బలము గలవాడని భావించారు. అందువల్ల ఇశ్రాయేలీలు పోయిన చోట్ల నెల దేవుని నామానికి దూషణ కలిగింది. దేవుని నామానికి దూషణ కలిగింది. అందుకే 21వ వచనం మనం చదివితే, కాగా ఇశ్రాయేలు పోయిన చోట్ల నెలను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని. వాళ్ళు వెళ్ళిన చోట్లల్లా వాళ్ళకి ఎందుకు అలా సంభవించిందో అన్ని జనులకు తెలియదు కాబట్టి, నిజమైన కారణం అన్ని జనులు గ్రహించలేరు కాబట్టి, అరే వాళ్ళ దేవుడు వాళ్ళని ఆదుకోలేకపోయాడే, మా దేవుళ్ళ కంటే ఆయన తక్కువ బలం గలవాడని అంటా ఉంటే ఆయన చింతపడ్డాడు. కాబట్టి అన్ని జనుల మధ్యలో ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన కార్యాలు జరిగించారు. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకే 22వ వచనంలో అంటారు ఆయన, కాబట్టి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్య జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును అంటారు. మీ నిమిత్తం కాదు, నా పరిశుద్ధ నామం నిమిత్తము అన్య జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దాన్ని నేను చేస్తాను అంటారు. అన్యజనులు దూషించిన ఆయన ఘనమైన నామాన్ని ఆయన తాను పరిశుద్ధపరుచుకున్నాడు. 23వ వచనం చూస్తే, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కాబట్టి అన్ని జనుల మధ్యలో ఆయన నామం దూషించబడినటకు కారణం మనమైన ఆయన నామం పరిశుద్ధమైనది కనుక ఆయన తన నామానికి మహిమను తెచ్చుకుంటారు. అందుకే అన్ని జనుల మధ్యలో వారు వెళ్ళిపోయినటువంటి బబులోను చెరలో, ఆ బబులోనీయుల మధ్యలో ఆ రాజుల ఎదుట దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి ద్వారా దేవుని నామం ఘనపరచబడింది. దేవుని నామం ఘనపరచబడింది. ఆ నలుగురు సంగతి, ఆ నలుగురు బాలురు దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడంట. సకల శాస్త్ర ప్రావీణ్యతను, వివేచనను అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధములకు దర్శనములు, స్వప్న భావనలు గ్రహించే తెలివి దేవుడిచ్చాడు.
రాజు వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందుండు శకుని గండ్ర కంటే గారడి విద్య గలవారి కంటే 10 అంతలు శ్రేష్ఠులు. 10 అంతలు శ్రేష్ఠులు. కాబట్టి దేవుని నామం అన్ని జనుల మధ్యలో ఆయన పిల్లల ద్వారా దేవుడు పరిశుద్ధమైనదని, ఆయన గొప్పవాడని రుజువు చేసుకున్నాడు. 2వ అధ్యాయం 46వ వచనం చూస్తే దానియేలు గ్రంథం, అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనే ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించాడు. ఏమన్నాడు ఇక్కడ రాజు? నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభు. వీళ్ళ చెరలోకి వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు? వాళ్ళ చిన్నచూపు చూశారు, బానిసలుగా చూశారు. కానీ రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడ్డాడట. నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభు మర్మాలు బయలుపరిచేవాడై ఉన్నాడంట. 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మనం చూస్తే 3వ అధ్యాయం 27వ వచనం చూస్తే 27వ వచనం, షడ్రకు నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకు, ఏ దేవుని సేవింపకు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాబట్టి నేను ఒక శాసనాన్ని నియమించున్నాను. ఏంటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అలాగే 6వ అధ్యాయంలో కూడా చూస్తాం. 6వ అధ్యాయం 25వ వచనం నుంచి, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనం కారాడు, ఆయన ఆధిపత్యము తుతమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అంటున్నాడు. నా రాజ్యములో ఉండు సకల ప్రభుత్వముల యందు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి. ఆయన సముఖమును వణుకుచుండాలి. ఆయనే జీవము గలవాడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకుండును. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అని రాజులు, వారిని చెరగొన్న రాజులు చెబుతున్నటువంటి, చూడండి, ఆయన నామం దూషించబడింది, కానీ అన్ని జనుల మధ్యలో ఆయన పరిశుద్ధ నామాన్ని ఆయన హెచ్చించాడు. ఇశ్రాయేలు నిమిత్తం కాదు, ఆయన పరిశుద్ధ నామానికి కలిగిన అవమానం నిమిత్తం వారి మధ్యలో ఆయన ఘనపరచబడ్డాడు. అలాగే ఎస్తేరు మొర్దెకై ద్వారా కూడా ఘనపరచబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 9-10 అధ్యాయాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా దేవుని నామం ఘనపరుచుకున్నాడు. తర్వాత మనం 24వ వచనం నుంచి 38వ వచనం వరకు ఇశ్రాయేలీయులు తమ దేశానికి తోడుకుని వచ్చి
వారిని వారి దేశంలో నివసింపజేసి వారిని అభివృద్ధిపరిచి వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటువంటి మాటలు మనం 24వ వచనం నుంచి మనం చూస్తాం. మిగిలిన విషయాలు రేపు ఉదయం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.